హాయ్ హలో బిగ్ బాస్ ఆడియన్స్ను మోసం చేశాడా, అబద్ధం చెప్పాడా, లేక పాపం బేబక్కకు సపోర్ట్ చేయబోయి బొక్కబోర్ల పడ్డాడా? అయ్యో సోనియా ఎందుకంత సిల్లీ పాయింట్స్? ఓయ్ మణికంఠ మరీ అంత సెన్సిటివా? బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ కుక్క మురిగింది. కుక్క అనే పదం ఎందుకు వాడారు, ఎందుకు ఇలా అంటున్నానో డే 3 చూసిన వారికి కొంతమందికి అర్థమై ఉండొచ్చు. బిగ్ బాస్ ఎట్ డే 3 పూర్తి అనాలిసిస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డే 3 ఓపెనింగ్ ఏ బిడ్డ ఇది నా అడ్డా అనే సాంగ్తో నిద్రలేపాడు బిగ్ బాస్. ఈ పాటతోనే హింట్ ఇచ్చాడు, ఈరోజు నామినేషన్ డే, ఎవరి ఆర్గ్ స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళదే అడ్డా. అదృష్టమో దురదృష్టమో నాగమణికుంటకు స్క్రీన్ పేస్ అయితే ఎక్కువగానే దక్కుతుంది. సోనియా ప్రతి విషయంలోనూ స్ట్రాంగ్గా ఆర్గ్యుమెంట్ చేస్తుంది. అది ఆమె స్ట్రాటజీనా లేక స్క్రీన్ స్పేస్ కోసమా? ఆమె రైజ్ చేసిన పాయింట్స్లో ఓ రకంగా దమ్ముంటుంది, కానీ చివరికి తానే బొక్కబోర్లా పడుతుంది. ఇది నిజం. ఇంకా నిజం చెప్పాలంటే సోనియా మాత్రం పాయింట్ ఏదైనా సరే స్ట్రాంగ్ వాయిస్ రైజ్ చేస్తుంది. అది ప్లస్సా మైనసా అనేది ఈ వీకెండ్ ఎలిమినేషన్ తర్వాత తెలుస్తుంది. కోతుల కొట్లాట నాగార్జున గారు చెప్పినట్లు కిచెన్లో అలాంటి కొట్లాటే కనిపిస్తుంది. బేబక్క చేసిన వంట విషయంలో సీతక్కకు ఇటు సోనియాకు చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది. బాబు నిఖిల్ నీకు అన్ని రకాలుగా అదృష్టం కలిసి వస్తున్నట్టుందయా, మామూలుగా లేదు. మామూలుగానే ప్రతి టాపిక్లో ఎంటర్ అయ్యే నిఖిల్ చీఫ్ అయ్యాడు. ఇక ప్రతి విషయంలో నిఖిల్దే డామినేషన్. అయితే అదే కన్విన్స్ చేసే విధానం మెచ్యూరిటీగా కమాండ్గా ఉండడంతో నిఖిల్కి అదే ప్లస్ అవుతుంది. అయితే నిఖిల్ స్ట్రాంగ్ అపోనెంట్గా సోనియా సీతలు తయారవుతున్నారు. కిచెన్ టీం నుంచి సీతను తప్పిస్తే ఆర్గ్యూ చేసే పాయింట్స్ నుంచి నామినేషన్లో కూడా సీత నిఖిల్తో గట్టిగా వాదించింది. ఇక బిగ్ బాస్ ఎందుకు మోసం చేశాడని మొదట్లో అన్నానంటే ఇప్పుడు ఆ పాయింట్కి పోతాం. డే 3 అసలు సిసలు ఘట్టానికి వచ్చింది. అదే నామినేషన్ టైం. చీఫ్లైన ముగ్గురికి హారాలు ఇచ్చి అలంకరించుకుని చైర్లో కూర్చోబెట్టాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నో కెప్టెన్ నో ఇమ్యూనిటీ అని స్టార్టింగ్లో బిగ్ బాస్ చెప్పాడు, గుర్తుందా? కానీ ఇక్కడ ముగ్గురిని నామినేషన్ నుంచి సేవ్ చేశాడు. ఇంకా నామినేషన్స్లో ఉన్నవారిని సేవ్ చేసే అధికారం కూడా వాళ్ళకే ఇచ్చాడు. ఇక టైం వస్తే చాలు ఎంత టైం అయినా ఆర్గ్యుమెంట్కి రెడీగా ఉండే సోనియాతో నామినేషన్ షురూ అయ్యాయి. మాడిపోయిన పప్పు గురించి, అడిగితే ఇవ్వని గుడ్డు గురించి హాట్ డిస్కషనే సాగింది. అయితే సోనియా తీసిన పాయింట్స్ చెప్పుకుంటే సిల్లీగా అనిపిస్తుంది, కానీ మ్యాక్సిమం హౌస్మెంట్స్ కూడా బేబక్క వంట విషయంలోనే నామినేట్ చేశారు. అయితే బిగ్ బాస్ అవుట్పుట్లో మాత్రం బేబక్క మీద ఆడియన్స్కు నెగిటివిటీ రాకుండా కట్ చేశారు. అంటే బేబక్కను కాపాడారు. హౌస్మెంట్స్ నామినేషన్స్తో బోర్ల పడ్డట్టు అయింది. సోనియా ప్రేరణను నామినేట్ చేసింది. ప్రేరణ డిఫెండ్ చేసుకోవడంలో ఓవర్గా రియాక్ట్ అయిందని చెప్పొచ్చు. అంత అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడే సోనియా స్ట్రెంగ్త్ తెలుస్తుంది. ఆమె ఎంత పెద్ద ఆర్గ్యుమెంట్ అయినా, ఎంత మందితో ఆర్గ్యూ చేస్తున్నా ఎక్కడ ఎమోషనల్గా ఇన్బ్యాలెన్స్ కనిపించలేదు. పైగా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అదే అగ్రెసివ్ నేచర్ కంటిన్యూ చేస్తుంది. నిఖిల్ తప్ప మిగిలిన వాళ్ళంతా ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉన్నారు. నాగమణికంట ఎక్కడున్నా తన పాయింట్ తను చెప్పకుండా పుల్లలు పెట్టే పనులే పెట్టుకున్నాడు. యష్మి విషయంలోనూ సోనియా నిఖిల్తో ఆర్గ్యూ చేస్తున్నప్పుడు నువ్వు కూడా మాట్లాడాలి అంటూ నైనికను రెచ్చగొట్టాడు. నామినేషన్లో తనను నామినేట్ చేసిన వాళ్ళందరూ తప్పైనట్లుగా మాట్లాడాడు. ఒక్కడివే ఒంటరిగా ఉంటున్నావు, అందరితో మింగిల్ అవ్వాలని చెప్తే తన డిప్రెషన్ మూమెంట్ను గురించి, తన ఒంటరితనం గురించి చెప్తూ సింపతి ట్రై చేస్తున్నాడు. అంత ఒంటరితనం ఫేస్ చేస్తే ఇక్కడ 14 మందితో కలిసి అందరితో మింగిల్ అవ్వచ్చు కదా అనేది స్ట్రాంగ్ పాయింట్. ఈ స్ట్రాంగ్ పాయింట్ ఎవరు చెప్పలేదు. ఒకవేళ చెప్పినా మణికంఠ తీసుకునే పరిస్థితిలో ఉన్నట్టు లేడు. నేను చేసిందే కరెక్టు, మీకే అర్థం కావట్లేదు అన్నట్టు వాదిస్తున్నాడు. తన నేచర్ అదే అయి ఉండొచ్చు, ఒకవేళ తనదే కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ది డే బిగ్ బాస్ అనేది ఒక గేమ్. ఈ గేమ్లో మనసులు గెలుచుకునేలా ప్రవర్తించాలి. ఇక్కడ మణికంఠను అదే మైనస్ అవుతుంది. నాకు అనిపిస్తున్న విషయం అయితే అది. ఈ నామినేషన్లా తీసుకున్నది ఒక్క బేబక్క. కానీ బేబక్క కూడా పృథ్వీరాజ్ విషయంలో హీట్ ఆర్గ్యుమెంట్ చేయాల్సి వచ్చింది. అయితే ఇక కుక్క విషయం చెప్పాం కదా, ఈ సీజన్లో ఫస్ట్ టైం కుక్క మురిగింది నాగమణికంఠ విషయంలోనే. నబిల్తో ఆర్గ్యుమెంట్లో కూడా కుక్క అనే పదం నాగమణికంఠనే తీసుకొస్తాడు. అసలు ట్విస్ట్ ఏంటంటే స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ చేసే సీత సోనియాలను ఎవ్వరూ నామినేట్ చేయలేదు. అయితే వాళ్ళకి యాంటీగా ఉన్న ముగ్గురు చీఫ్లుగా ఉన్నారు. వాళ్ళకు నామినేట్ చేసే అధికారం లేదు. మొత్తానికి నామినేషన్ ప్రక్రియ పూర్తి కాకుండానే ఎపిసోడ్ పూర్తి చేశారు బిగ్ బాస్.